తీర్చుకుంటాడు. కొంతమంది ఉంటారు, దే ఆర్ వెరీ స్మార్ట్ ఎనఫ్ టు టేక్ మనీ ఫ్రమ్ సంబడి, టు బారో మనీ. తీర్చుతారా లేదనే తర్వాత సంగతి, తీసుకోవడం మాత్రం ఏదో ఒకటి చెప్పి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇచ్చిన వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులు తీసుకున్నవాడు కాదు కానీ ఇచ్చినోడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మాకు ఎందుకు డబ్బులు అవసరమో అని వాళ్ళు అడగాల్సి వస్తుంది. అబ్బా మా అమ్మాయికి పెళ్ళి అవుతుందని మా డబ్బులు మాకు ఇచ్చేయండి ఆయన. యూజువల్గా డబ్బులు తీసుకున్నవాడు చెప్పాలి కదా, మా ఇంట్లో పెళ్ళి ఉందంటే కొంచెం ఖర్చులు ఉన్నాయి, కొంచెం డబ్బులు ఇవ్వండి అని. ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇచ్చిన వాళ్ళు చెప్పాల్సి వస్తుంది కారణాలు, ఆ డబ్బులు మరలా ఎందుకు ఇవ్వాలో. వాళ్ళు కన్విన్స్ అయితే చూద్దాంలండి, వచ్చే సంవత్సరం రండి, లేకపోతే వచ్చే నెల రండి, ఎక్కడ పోతాం ఇక్కడే ఉంటాం అనే మాటలు చాలా వింటూ ఉంటాయి. అప్పులు తీసుకోవడంలో కొంతమంది చాలా ఉద్దండులు ఉంటారు, గట్టిగా తీసుకుంటారు కానీ ఇచ్చేటప్పుడు మాత్రం ఎవరికి ఇవ్వరు. నేను చెబుతున్న ₹1 అప్పు కూడా నీకు తెలిసి ఎవరి దగ్గర తీసుకుంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీర్చేయాల్సిందే. నువ్వు చచ్చిపోయే లోపల అంటే ఇంకా చాలా టైం ఉంది కదా అనుకోదు, మామూలు చెప్తున్నాను నేను. నీ మీద రుణం ఉండడానికి వీల్లేదు. నీకు తెలిసి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావా ఇచ్చేసాయి. కొన్ని సందర్భాల్లో ఉన్న డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చా, అమ్మయ్య అడగట్లేదు కదా, మర్చిపోయారు, ఆల్జైమర్స్ ఏమైనా వచ్చేసిందా వాళ్ళకి, థ్యాంక్ గాడ్ అనుకో. వాళ్ళు మర్చిపోయినా నీ గుర్తుంటే దేవుడిని గుర్తు చేస్తే తీసుకెళ్ళా డబ్బులు ఏం చేయాలా, ఇచ్చేశారు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల డబ్బులు తీసుకున్నావు, వాళ్ళు ఏదో కారణాన్ని బట్టి చనిపోయారు, ఆ పిల్లలకి ఆ డబ్బులు ఎగ్గొట్టయిద్దో, ఆ తల్లిదండ్రుల దగ్గర తీసుకున్న డబ్బులు ఆ పిల్లలకు బట్టుకెళ్ళి ఇచ్చేయ.